తర్వాత సరే నిన్న మాట్లాడుకున్న దాని కంటిన్యూషన్ ఇప్పుడు కొంచెం గోదావరి జిల్లాలకు విస్తరించింది. ఆ ఎన్డీఏలో లుకలుకలు ఓపెన్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. తెలుగుదేశం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మేము అనుమతించేది లేదు, ఆయన మెడలో వేసుకున్న కండువా కూడా టీడీపీ కండువా కూడా లాగేసుకున్నారు వనపర్తి బీజేపీ క్యాండిడేట్. అవును, వాస్తవంగా టీడీపీ చాలా బలంగా ఉన్న పార్టీ, ఆయన ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కాదనే లేదు. బట్ ఒక అండర్స్టాండింగ్కి వెళ్ళిన తర్వాత ఈ రకంగా బాహాటంగా గుడ్డలు దించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే కదా, ఆ పొంతం లేని పొత్తులాగా ఉంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏమో బీజేపీ వచ్చి బీజేపీ ఎస్టాబ్లిష్ అయితే మనకు ఓట్లకు నష్టం అని వాళ్ళకు ఒక ఇది. సో దాంతో నిన్న వాళ్ళు చాలా గట్టిగా, అది ఎవరో పంపించారు నాకు కూడా, అలాంటి సీన్ ఎప్పుడు చూడం మనం. మీరు వద్దు, వెళ్ళిపోండి, రావద్దు, అది చెప్తున్నారు, మేము చూసుకుంటాం కానీ మీకు సంబంధం లేదని. పోటీ చేసేది వాళ్ళు అయినా కానీ వాళ్ళు చేయకూడదు అని అంత గట్టిగా చెప్తున్నారు. సంఘటన లాస్ట్ మంత్ జ్యోతి నెహ్రూ గారికి జనసేన ఇది అవుట్ రైట్గా పంపించేస్తున్నారు, అవుట్ రైట్గా వెళ్ళిపోండి అని. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటామండి, ఇందాక మనం ఎన్నికలు ప్రచారం ఒకరినొకరు అడ్డుకోవటము న్యాయం మాట్లాడితే, మరి మిత్రపక్షాలుగా ఉండి ఒకరినొకరు అడ్డుకుంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ రాజకీయంగా కానీ లేకపోతే ఎన్నికల పరంగా కానీ వాళ్ళ మధ్య ఒద్దిగా ఐక్యత ఎంత మాత్రం లేదండి. చిత్తశుద్ధి లేని శివ పూజ లేదు అన్నట్టుగా ఇది తయారైంది. కాకపోతే బీజేపీ వాళ్ళు కూడా చాలా హర్ట్ దీనివల్ల. మీరు ఆయనకు లోకల్గా బలం ఉండొచ్చు, అదేదో ముందే ఫైట్ చేసి సీట్ కాపాడుకుంటే వేరే విషయం, కానీ అది చేయలేదు. ఇప్పుడేమో మళ్ళీ వాళ్ళు రాకుండా మేమే చూస్తామంటే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? అంటే ఒకవేళ వీళ్ళు వెళ్ళినా కూడా చంద్రబాబు గారు ఏమంటారంటే, మా దేవినేని ఉమాకి నేను నచ్చ చెప్పుకోలేదా, లేకపోతే మా ఆలపాటి రాజాకి నేను నచ్చ చెప్పుకోలేదా, మా గవర్నమెంట్ బుచ్చేశ్వరి గారికి నచ్చ చెప్పుకోలేదా, అంటే అక్కడ కంటెస్ట్ చేద్దాం అన్న ఏం చెప్పారండి? ఇప్పుడు విజయవాడ వెస్ట్ అదే కదండి, సుజనా చౌదరి వీళ్ళు తీసుకొని సుజనా చౌదరికి ఇస్తే అక్కడ మహేష్ కాస్త అడ్డం తిరిగి వెళ్ళిపోయాడు. సో రప్చర్ అయితే ఎక్కడ తప్పడం లేదు కదా. మీరు ఇందాక విశాఖ అన్నప్పుడు జీవీఎల్ అంతే, జీవీఎల్ శాంతించాడా, 10 మందిని తీసుకుని ఆయన ప్రచారం చేస్తున్నాడా? ఇప్పుడు వీటి వల్ల అక్కడ పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ, ఆమె ఎంతసేపటికి భరత్ అని అంతవరకే చూస్తున్నారు, కానీ అక్కడ సీనియర్ నాయకుడి భార్య, గతంలో ఆల్రెడీ ఎంపీ, వాళ్ళు మేనేజ్ చేసుకోరా, ఇంకా గెలిచేది ఏముంటుంది ఇక్కడ వాళ్ళకు, అది నెగిటివ్ అవుతుంది కదా అట్లా. సరే, ఇంకా దేశం అంతర్జాతీయ రిలేషన్స్కి వచ్చేప్పటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ